ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ ఇస్మార్ట్ నిజంగా కిరి 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 దిమ్మాకు కిరి కిరి దిమ్మాక్ దొబ్బుతాను నిజంగా దిమ్మాక్ ఎగిరిపోతే దేత్తడి పోచమ్మ గుడి నా ఫీలింగ్ అవుతాను నా సామి రంగా ఏం ఆడారు పోయి నిజంగా నిజంగా పూరి జైన దండ పెట్టవచ్చు అంటే ఫస్ట్ హాఫ్ నిజంగా కొద్దిగా ఎక్కడ పోతుంది సినిమా పోతున్న ఫీలింగ్ వచ్చినప్పుడు సెకండ్ హాఫ్ వచ్చిన సినిమా చాలా బాగుంటుంది నిజంగా హీరో పర్ఫార్మెన్స్ ఉంటుంది సినిమాలో చాలా ప్లస్ సినిమాకి ఇంకోటి సంజయ్ దత్త విలనిజం అబ్బో ఏముంటుంది భయ నిజంగా అంటే మా సంజయ్ దత్త హీరోని కొడతాడు భయ ఊర కొట్టుడు కొడతాడు భయ నిజంగా అని అసలు అది ఇంత ఘోరం కొట్టిన ఫీలింగ్ వస్తుంది అంటే ఇండియా అంటే రెండు ముక్కలు నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఎలా కొట్టరు హీరో వచ్చి కాపాడుతాడు సినిమా స్టోరీ బాగుంటుంది మెయిన్ సినిమాలు బాగుంటుంది మ్యూజిక్ మ్యూజిక్ ఆ కిరికిరి సాంగ్ కానీ లైక్ రావు చిక్కిన సాంగ్ కానీ ఆ చోర్ ముంతా సాంగ్ కానీ అది చాలా బాగుంటుంది అట్ సేమ్ టైం అంటే మన ఏదంటే మరీ సెంటిమెంట్ చాలా బాగా నా మెయిన్ డిసప్పాయింట్ విషయం ఏంటంటే ఆలి కామెడీ అన్నాను ఫస్ట్ ఆఫ్ ఆలి కామెడీ చాలా బాగా అనిపించింది సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా లాగ్ అనిపిస్తుంది అవసరం లేదని ఫీలింగ్ వచ్చింది అంటే పక్కన నవ్వుతుంది తప్ప నవ్వలేకపోయాను అయితే అంటే ఆల్రెడీ కామెడీ కొద్దిగా ట్రిమ్ చేస్తే బాగుంది అనిపించింది తనపై బోకాన్ వాడారు సో ఎనీవే సినిమా అయితే మన క్లైమాక్స్ లో పూజ జరిగిన మార్క్ అనిపిస్తుంది అన్న 100% చాలా మంది మేబీ ఇది డబ్బులు మళ్ళీ స్మార్ట్ క్యూబ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది నాకైతే చాలా బాగుంది స్మార్ట్ శంకర్ థ్యాంక్ యూ సో మచ్ రాపో నాకు చెప్పకుండా నా సినిమా ప్లాన్ చేస్తారా అక్క నువ్వు వెళ్ళిపో నన్ను చూడక రాపోతున్నాను స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ శంకర్ చార్మినార్ గల్లీలో డైలాగులు కొడుతుంటే ఒక్కొక్కరికి కింద లొల్లి కట్ అయిపోయి ఉంటది నేను ఉల్లిగడ్డ బాంబు పెడతా పిన్ను బీక్తా ట్రోలర్స్ కి చెప్తున్నా సినిమా బాగాలేదంటే మాత్రం ట్రోలింగ్ చేస్తే తప్పుడు వీడియోలు పెడితే ఫేక్ వీడియోలు పెడితే సినిమా రిలీజ్ కాకపోతే వీడియోలు పెడుతున్నారు ఒక్కొక్కరికి ఉల్లిగడ్డ బాంబు పెడితే దాన్ని పిన్ను బీక్తా లేచి ఐమాక్స్ మీద పడాలి డబుల్ స్మార్ట్ శంకర్ భయ్య ర్యాప్ ఎర్రగా తీశాడు బీజం బాగుంది పాటలు సినిమా చూస్తున్నంత సేపు ఊపు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత మనకు గుర్తుండాల్సిన అవసరం సినిమా చూసినప్పుడు ఎంజాయ్ చేసినమా లేదా ర్యాప్ డైలాగ్ ఓడుతుంటే ఒక్కొక్కటి గల్లీలో చేరి ఢిల్లీ దాకా వినపడతాయి నెక్స్ట్ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేశారు కాబట్టి హిందీలో కూడా వచ్చింది కాబట్టి అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ వరంగా సో నార్త్ ఇండియన్ మొత్తం చూస్తారు ఆల్రెడీ నార్త్ ఇండియన్స్ మనోడి సినిమా డబ్బింగ్ లో హిందీలో చూసే ఉంటారు ర్యాప్ సినిమాలు యూట్యూబ్ లో సో మనోడి సినిమా కూడా ఖచ్చితంగా మన డైలాగులు అయితే కింద నాకు అనిపిస్తే నచ్చుతాయి రేటింగ్ 3+ ఇస్తా బీజం బాగుంటుంది మదర్ సెంటిమెంట్ ఉంటుంది అలాగే క్లైమాక్స్ లో దేవుడు గుర్తొస్తాడు భయ్య మూడో కన్ను తెరవాల్సిన అవసరం లేదు త్రిశూలం పెట్టి పొడిస్తే నీ తల్లి ఒక్కొక్కడికి ఊపు వచ్చేస్తారు అనమాట శివలింగాన్ని చూపించేస్తే ఒక రేంజ్ లో హై లెవెల్ చూపించేస్తారు ఖతర్నాక్ అనిపించేస్తుంది సూపర్ మూవీ ర్యాప్ అయితే ఇరగా తీసుడు పూరి ఎక్కడికి పోలే మసాలా పూరి తయారు చేస్తుండ్రు చూసుకోండి ఎదురు చూడండి మంచి కిరాక్ మూవీ రాబోతుంది డబుల్ అనేది డిజాస్టర్ బ్రో పూరి జగన్నాథ్ మార్క్ అయితే మనకు కనిపించే సినిమాలో దీనికంటే వన్ చాలా బెటర్ అనిపిస్తుంది ఈ సినిమా రిలీజ్ చేయడం కంటే వన్ రిలీజ్ చేస్తే మంచి టాక్ వస్తుంది ఇప్పుడు కూడా ఆ రేంజ్ లో క్లైమాక్స్ అయితే పార్ట్ 1 కాపీ పేస్ట్ అన్న పార్ట్ 1 కాపీ పేస్ట్ మనకి హీరోయిన్ గురించి అయితే గ్లామర్ కోసమే ఉంది హీరోయిన్ ఒక ట్విస్ట్ పెట్టారు అనవసరమైన ట్విస్ట్ క్లైమాక్స్ లో వాళ్ళకి ఒక ట్విస్ట్ పెట్టారు పర్లేదు క్లైమాక్స్ బాగానే ఉన్నా జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోతుంది సియాజీ షిండే గారి రోల్ స్టేజ్ 1 లో దానిలో ఉండేది అంటే ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కొత్తగా ఉంది చూసారు చేశారు మళ్ళీ అటువంటిదే ఇంకొక యాక్టర్ సినిమా తీస్తారంటే జనాలు పిచ్చోళ్ళు కాదు కదా సంజయ్ దత్ గారు కూడా ఉన్నారు కదా నార్మల్ గా కొత్త సంజయ్ దత్ గారు ఉన్నారా అని ఆశ్చర్యం లేదు ఇంకా యాక్టర్ ఉన్నారు అన్నట్టుంది ఆయన తీసుకున్న అట్లా ఉంది సో ఇప్పుడు మనకి ఆయన సంజయ్ దత్ గారు డబ్బింగ్ కూడా మనకి కేజీఎఫ్ అండ్ లియోలో డబ్బింగ్ అలవాటు అయిపోయి ఇందులో డబ్బింగ్ కూడా అంతలా అనిపించదు మనకి సో ఓవరాల్ గా సినిమా అయితే డిజాస్టర్ అన్న సినిమా బ్లాక్ బస్టర్ మామ ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ కంపేర్ చేస్తే ప్రీవియస్ పూరి జగన్నాథ్ కి మళ్ళీ ఇది కంబ్యాక్ మూవీ అనే చెప్పొచ్చు ఆలీ గారి కామెడీ హైలైట్ ఫస్ట్ మేక సినిమాని ఆడించారు ప్యాక ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ మాత్రం కంపల్సరీ మస్ట్ వాచ్ ఫస్ట్ కామెడీ కోసం వాచ్ ఆలీ గారిది ఒక యూనిక్ కామెడీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆలీ గారిని ఈ కామెడీలో మనం ఈ ట్రాన్స్ ఎప్పుడు మనం చూడకుంటాం ఫెంటాస్టిక్ ఉంది కామెడీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది అందరూ మస్ట్ వాచబుల్ కోడి రాంపూరి జోడి ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ మూవీ కంపల్సరీ మస్ట్ వాచ్ ఎలా అయినా చూస్తారు ప్రతి ఒక్కరు డబుల్ స్మార్ట్ శంకర్ ఏముందన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిందనా ఖతర్నాక్ సినిమా మాత్రం అరే అన్న రామన్న నిజంగా చెప్తున్నా ఏం ఇష్టం ఉన్న సినిమా అంటే నీ లాంగ్వేజ్ తో మాత్రం పబ్లిక్ మాత్రం పిచ్చోళం చేసినావా అంటే నీ యాక్టింగ్ ఏందో మళ్ళీ చూపించినావా స్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ ఒక డబుల్ స్మార్ట్ లో మళ్ళీ ఎక్కువ ఫ్యాన్స్ అందరూ అనుకోరు మళ్ళీ డైలాగ్ కావాలనుకో నిజంగా చెప్తున్నా ఆ డైలాగ్ మళ్ళీ పెట్టి ఇలా హైలైట్ ఉంది మన
నిజంగా పడే పురుష ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, మనిషి హ్యాట్సాప్ చెప్పాలి. ఇక్కడ కూడా తగ్గలేదు, సినిమా కూడా మొత్తం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది ఒక సినిమా, ఒక పురుష కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పురుష మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది మంచి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే లైగర్ ఎంత డిసప్పాయింట్ అయ్యాడు, దానికంటే ట్రిపుల్ సినిమా పెద్ద హిట్ సినిమా అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. స్మార్ట్ కి డబుల్ స్మార్ట్ కి డిఫరెన్స్ ఏముంది స్టోరీలో? స్మార్ట్ శంకర్ ఏమో డిఫరెంట్ ఉంటుంది, డబుల్ స్మార్ట్ లో మెమరీ పెడతాడు అనమాట విలన్ ది. ఆ మెమరీ తోటి సినిమా నడుస్తుంది, సంజయ్ అవుతుంది. డబుల్ స్మార్ట్ లా విలన్ మెమరీ నాకు పెడతాడు అనమాట. డిజాస్టర్ అని చెప్తున్నారు. ఏది ఏది లే అన్న, అది అన్నటోళ్ళు అంటారు అన్నట్లా. ఎవరన్నారు లైగర్ కంటే తప్పది. పేరు రివ్యూ చెప్తున్నారు మీరు. ఎందుకు చెప్తాం మన పేరు రివ్యూ? మంచిగా ఉంది కాబట్టి ఇంత అరుస్తున్నాం, మంచి లేకపోతే నార్మల్ చెప్తాము. బాగుందని చెప్తున్నాం కదా. ఆలి గారి కామెడీ మాత్రం ఒక డిఫరెంట్ ఉందన్న, కొత్తగా చూపించారు. అక్కడ కామెడీ అలా ఉంటది కాబట్టి అట్లా ఉంటుంది. దానికి ఏం చేయలేము, స్క్రీన్ కథ రాసుకొని మర్చి ఉంటుంది అంతే, దానికి ఏం చేయలేము. ఫస్ట్ పార్ట్ ఏం చెప్తారు? అన్న రామ్ గారి కెరియర్ లా పురుష ఎలా తీయాలో, ఏ స్టైల్ తీయాలో ఆ స్టైల్ తీసి చూపించిండు. మంచిగా సినిమా ఇట్టు కొట్టి చూపించిండు. రేటింగ్ వచ్చి 5 కి 4 ఇస్తా. ఒక్క నిమిషం జర్రా 1 మినిట్ ఏమనుకోకండి. ఇది మన ఇలా 15 ఆగస్టు కాబట్టి బోలో భారత్ మాతాకి జై. ఇది మనం ఎప్పుడైనా మరవద్దు, మన జెండా ఇది. ఐ లవ్ యూ మై ఇండియా. ఇది మనం మర్చినామంటే వేస్టే.